నమస్కారం. ఈనాటి మన చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు అంశం గురించి మాట్లాడుకోవట్లేదు. భారత జాతీయోద్యమంలో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఉండే అత్యంత కీలకమైన కాలఘట్టం గురించి విశ్లేషించుకోబోతున్నాం. అదే 1905 నుండి 1916 వరకు జరిగిన పరిణామాలు. అసలు చరిత్రకారులు ఈ కాలాన్ని అతివాద యుగం అని ఎందుకంటారో తెలుసా? దశాబ్దాలుగా కేవలం వినతులకు, విజ్ఞప్తులకు మాత్రమే పరిమితమైన మన పోరాటం ఒక్కసారిగా బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి ఎలా మారిందో ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. 1905 నుండి 1916 వరకు సాగిన ఈ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే ఇదంతా ఒకే తీరులో సాగలేదు. ఇక్కడున్న సంఘటనల క్రమాన్ని చూడండి. 1905లో వలసవాదులు చేసిన విభజనతో అగ్గిరగులుకుంది. ఆ తర్వాత కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, కాంగ్రెస్లో చీలిక మరియు చివరకు 1916లో అద్భుతమైన రాజకీయ ఐక్యత. కేవలం 10 ఏళ్లలో జరిగిన ఈ సంఘటనలు భారతీయ రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేశాయి. ఈ ఎత్తుపల్లాలతో కూడిన చారిత్రక పరిణామాలను తేలికగా అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని 6 విభాగాలుగా విభజించుకుందాం. ముందుగా అతివాదానికి దారితీసిన కారణాలు, ఆ తర్వాత బెంగాల్ విభజన, అతివాద నాయకులు, వారి పద్ధతులు, స్వదేశీ ఉద్యమం, రాజకీయ మార్పులు మరియు చివరగా హోంరూల్, విప్లవకారుల పాత్ర. ఇలా ఒక్కొక్కటిగా చూద్దాము. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అసలు ప్రజల్లో ఆ స్థాయి కోపం, అతివాదం ఎందుకు మొదలైంది? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, అప్పటిదాకా ఉన్న జాతీయ నాయకుల్లోనే 2 భిన్నమైన ఆలోచనా విధానాలు మొదలయ్యాయి. ఒకవైపు చట్టపరమైన మార్గాల్లో వెళ్తూ శాసనమండలుల విస్తరణ మాత్రమే కోరుకునే మితవాదులు. బ్రిటిష్ వారి న్యాయంపై వీరికి ఇంకా ఏదో ఒక మూల నమ్మకముంది. కాని ఇంకోవైపున్న అతివాదుల ఆలోచన పూర్తిగా వేరు. వాళ్లకు బ్రిటిష్ వారిపై నమ్మకం సన్నగిల్లింది. ఏదో కొద్దిపాటి రాయితీలు కాదు, వారికి కావలసింది సంపూర్ణ స్వరాజ్యం. దాన్ని బలమైన మార్గాల ద్వారానే సాధించుకోవాలని వారు బలంగా నమ్మారు. అయితే ఈ మార్పు ఏదో రాత్రికి రాత్రి గాల్లోంచి ఊడిపడలేదు కదా. మితవాదుల శాంతియుత పద్ధతుల వల్ల 1892 కౌన్సిల్ చట్టం మినహా పెద్దగా ప్రయోజనం శూన్యం. దానికి తోడు 1896–97 మధ్య కాలంలో భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి వచ్చి లక్షలాది మంది పిట్టలలా రాలిపోతున్నా బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపలేదు. దేశ ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ప్రపంచస్థాయిలో ఒక అద్భుతం జరిగింది. 1904–5 రస్సో జపనీస్ యుద్ధంలో ఒక చిన్న ఆసియా దేశమైన జపాన్ ఏకంగా రష్యాని మట్టి కరిపించింది. ఇది చూశాక భారతీయుల్లో అపారమైన ఆత్మవిశ్వాసం పుట్టుకొచ్చింది. జపాన్ గెలిచినప్పుడు మనమెందుకు గెలవలేము అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలైంది. పరిస్థితులు ఇలా ఉంటే ఈ మంటకు ఆజ్యం పోయడానికి అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ కొన్ని నియంతృత్వ నిర్ణయాలు తీసుకున్నాడు. కలకత్తా కార్పొరేషన్ చట్టం, యూనివర్సిటీల చట్టం పేరుతో భారతీయులకున్న కాస్తో కూస్తో స్వేచ్ఛను లాగేసుకున్నాడు. దేశద్రోహ చట్టం, అధికారిక రహస్యాల చట్టం తెచ్చి కనీసం మాట్లాడే హక్కు లేకుండా గొంతు నొక్కేశాడు. ఈ అణచివేత చర్యలే రాబోయే మహావిస్ఫోటనానికి అసలైన కారణాలుగా మారాయి. ఇక రెండవ విభాగానికి వద్దాం. ఈ విస్ఫోటనానికి అసలు ట్రిగర్ అయిన సంఘటన బెంగాల్ విభజన. అప్పట్లో బెంగాల్ చాలా పెద్ద రాష్ట్రం కదా, పరిపాలనా సౌలభ్యం కోసమే దీన్ని విడదీస్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం పైకి కదలజెప్పింది. కాని అసలు నిజం అది కాదు. బెంగాల్ అప్పటి జాతీయవాదానికి కేంద్రబిందువు. ఆ జాతీయవాద బలాన్ని దెబ్బతీయడం, ముఖ్యంగా బెంగాల్లోని హిందూ ముస్లింల మధ్య మతపరమైన చిచ్చు పెట్టడం మరియు బ్రిటిష్ ప్రభుత్వ శక్తిని ఎవరూ ఎదిరించలేరని భయపెట్టడం, ఇవే లార్డ్ కర్జన్ మనసులో ఉన్న అసలు వ్యూహాలు. 1905 అక్టోబర్ 16వ తేదీ ఈ విభజన అమల్లోకి వచ్చినరోజు. ఆ రోజు బెంగాల్ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్రమంతటా దీన్ని ఒక సంతాపదినంగా పాటించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి కవాతులు చేశారు. ఈ సంఘటన జాతీయ స్థాయిలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందంటే, స్వయంగా మహాత్మాగాంధీగారే ఒక మాటన్నారు: బెంగాల్ విభజన తర్వాతే భారతదేశంలో నిజమైన మేల్కొల్పు జరిగింది అని. ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగు పెడతాం. ఈ ప్రజాభిప్రాయాన్ని ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిన అతివాద నాయకులు, వారి పద్ధతులు. ఈ దశలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక మహానాయకుడు ఉన్నారు. ఆయనే లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు. ఈ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి అస్సలైన ప్రాణం పోసింది ఆయనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహారాష్ట్రలో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తన కేసరి, మరాఠా పత్రికల ద్వారా బ్రిటిష్ విధానాలను ఉతికి ఆరేశారు. దేశం కోసం జైలు శిక్ష అనుభవించడానికి ఏమాత్రం భయపడని ధీశాలి. ఆయన్ను ఏకంగా మాండలే జైలుకు 6 ఏళ్లుపాటు బహిష్కరించారు కూడా. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించి తీరుతాను. మన స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఇంతకంటే శక్తివంతమైన నినాదం మరొకటి ఉందా చెప్పండి? ఈ ఒక్క మాట పోరాట లక్ష్యాన్నే పూర్తిగా మార్చేసింది. అప్పటిదాకా మాకు కాస్త స్వేచ్ఛ ఇవ్వండి అని అడిగే స్థాయి నుండి ఇది మా దేశం, సంపూర్ణ స్వాతంత్ర్యం మా హక్కు అని ఎలుగెత్తి చాటే స్థాయికి ప్రజలను తీసుకెళ్లింది. కేవలం తిలక్గారు మాత్రమే కాదు సుమా, ఈ ఉద్యమాన్ని నల్లుమూలలా విస్తరించిన మరో 2 ఉద్దండులు కూడా ఉన్నారు. ఒకరు పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ కాగా, మరొకరు అరబిందో ఘోష్. వీరు స్వదేశీ ఉద్యమాన్ని భౌగోళికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వలస ప్రభుత్వం వీరిపై ఎన్నో దేశద్రోహ ఆరోపణలు మోపినా, జైళ్లల్లో పెట్టినా వీరి అడుగు ఏమాత్రం వెనక్కిపడలేదు.
దేశవ్యాప్తంగా వస్తున్న ఈ విపరీతమైన ఒత్తిడికి ఎలాంటి ఫలితం వచ్చిందంటే మితవాదులు సైతం తమ పాత పద్ధతులను మార్చుకోక తప్పలేదు. 1906 కల్కత్తా కాంగ్రెస్ సమావేశంలో ఏకంగా మితవాద నాయకుడైన దాదాభాయ్ నౌరోజీగారు కూడా మొదటిసారి స్వరాజ్యం గురించి మాట్లాడారు. అక్కడే స్వదేశీ వస్తువుల వాడకం, విదేశీ వస్తువుల బహిష్కరణ అనే తీర్మానాలకు కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. ఇక 4వ విభాగం ఈ అతివాద సిద్ధాంతాల ఆచరణ రూపమే స్వదేశీ ఉద్యమం. అసలు ఈ స్వదేశీ అంటే కేవలం ఒక మాట అనుకుంటే పొరపాటే. అదొక పదునైన రాజకీయ, ఆర్థిక అస్త్రం. విదేశీ వస్తువులను పూర్తిగా పక్కనపెట్టి మన దేశీయ వస్తువులనే వాడటం, స్వయం సమృద్ధి సాధించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ఉద్యమం ఎంత అద్భుతంగా పనిచేసిందంటే విద్యార్థులు, మహిళలు, ఎందుకు చివరకు జమీందారులు కూడా మొదటిసారిగా ఏకమై స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. వీరు పనిచేసిన తీరు చాలా పక్కాగా ఉంది. ఇదొక 3 దశల ప్రణాళిక. ముందుగా బ్రిటిష్ వారి కోర్టులు, స్కూళ్లను బహిష్కరించారు. రెండవది, బ్రిటన్ నుండి వచ్చే వస్తువులను కొనడం మానేసి మనవాళ్లు తయారుచేసిన వస్తువులనే ప్రోత్సహించడం. ఇక మూడవది, బ్రిటిష్ వారి చదువులు వద్దు అనుకున్నప్పుడు మనకంటూ ఒక వ్యవస్థ ఉండాలి కదా, అందుకే జాతీయ విద్యాసంస్థలను సొంతంగా ప్రారంభించారు. ఇది బ్రిటిష్ వారి ఆర్థిక మూలాల మీద కొట్టిన బలమైన దెబ్బ. ఒక్కసారి ఆనాటి దృశ్యాన్ని కళ్ల ముందు ఊహించుకుందాం. విద్యార్థులు బ్రిటిష్ వారు తయారుచేసిన కాగితం మీద రాయడానికి కూడా నిరాకరిస్తున్నారు. వీధుల్లో విదేశీ వస్త్రాల దహనాలు జరుగుతున్నాయి. ఊరూరా వందేమాతరం నినాదాలు మార్మోగుతున్నాయి. మరి ఇంతటి ధిక్కారాన్ని చూస్తూ బ్రిటిష్ ప్రభుత్వం సైలెంట్గా ఉంటుందా? అస్సలే లేదు. చాలా క్రూరమైన అణుచివేతకు దిగింది. స్వదేశీ వాలంటీర్ల రక్తం చిందించారు, లాఠీచార్జులు చేశారు. కనీసం వందేమాతరం అని పలకడాన్ని కూడా నిషేధించారు. నాయకులందరినీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి జైళ్లలో కుక్కారు. 5వ విభాగం ఈ స్వదేశీ ఉద్యమం తర్వాత వచ్చిన తీవ్రమైన రాజకీయ మార్పులు, కొత్త పొత్తులు. 1907 మన స్వాతంత్ర పోరాట చరిత్రలో ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకో తెలుసా? సరిగ్గా ఈ సంవత్సరమే సూరత్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలైంది. పాత పద్ధతులు కావాలనే మితవాదులు ఒకవైపు, తిలక్ నాయకత్వంలోని అతివాదులు మరోవైపు విడిపోయారు. దీనినే చరిత్రలో మనం సూరత్ చీలిక అని చదువుకుంటాం. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆ 10 ఏళ్ల వ్యవధిలో భారతీయ రాజకీయం ఎంత వేగంగా మారిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1906లో బ్రిటిష్ వారి తెరవెనుక ప్రోత్సాహంతో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1909లో వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి మతాల మధ్య చిచ్చు పెద్దది చేశారు. కాని ఈ విభజించు పాలించు వ్యూహాన్ని మన నాయకులు పసిగట్టారు. అందుకే 1916 నాటికి లక్నో ఒప్పందం ద్వారా తిరిగి అంతా ఏకమయ్యారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలిసి బ్రిటిష్ వారిపై ఉమ్మడిగా పోరాడేందుకు ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక అడుగు. ఇక మన ఆఖరి విభాగం హోం రూల్ మరియు అజ్ఞాత విప్లవకారుల ఆవిర్భావం. మళ్లీ 1916 వచ్చేసరికి పరిస్థితి ఊపందుకుంది. ఈసారి 2 హోం రూల్ లీగ్లు తెరపైకొచ్చాయి. మహారాష్ట్ర కేంద్రంగా బాలగంగాధర్ తిలక్ గారు ఒకటి ప్రారంభిస్తే, మద్రాసు కేంద్రంగా అనీ బెసెంట్ గారు మరొకటి దేశమంతటా నడిపించారు. వీరిద్దరూ ఒకరికొకరు అద్భుతంగా సహకరించుకుంటూ మళ్లీ జాతీయవాదాన్ని ఉర్రూతలూగించారు. ఈ ఉధృతి తట్టుకోలేకనే 1917లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు దశలవారీగా స్వయం పరిపాలన ఇస్తామని ఒక ప్రకటన చేయవలసి వచ్చింది. అయితే ఈ కథ అంత సులభంగా ముగిసిపోలేదు సుమా. ఒకవైపు ఈ బహిరంగ ఉద్యమాలు జరుగుతుండగానే మితవాదుల పద్ధతులతోనూ, అతివాదుల పరిమిత పోరాటాలతోనూ ఏమాత్రం సంతృప్తి చెందని కొందరు యువరక్తాలు సిద్ధమయ్యాయి. మహారాష్ట్రలో అభినవ భారత్, లండన్లో ఇండియా హౌస్, ఏకంగా అమెరికాలో గదర్ పార్టీ లాంటి రహస్య విప్లవ సంస్థలను స్థాపించారు. వీరు ఎంచుకున్న మార్గం ఒకటే, సాయుధ పోరాటం. మరి ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ ప్రపంచవ్యాప్త విప్లవ నెట్వర్కులు రాబోయే భారతదేశ స్వాతంత్ర పోరాట దిశను ఎలా మార్చాయి? ఆ ఉత్కంఠభరితమైన చరిత్రను మన తదుపరి చారిత్రక విశ్లేషణలో తెలుసుకుందాం.